హాయ్ అండి. 15 నిమిషాల్లో అయిపోయే పుదీనా రైసు చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎప్పుడన్నా స్పెషల్‌గా తినాలనిపించినప్పుడు గానీ, పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి స్పెషల్‌గా పెట్టాలనిపించినప్పుడు గానీ, ఇలా గనక చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా వేరే కర్రీతోటి కూడా పనేమి ఉండదు. డైరెక్ట్ ఇలా తీసేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా నేను కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. క్యారెట్, ఆలు, టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ముందు ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇవన్నీ అయితే చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సన్నగా మటర్ కూడా కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రెష్ మటర్ అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టానండి. ఇంకా పుదీనా పెద్ద కట్ట, ఒక పుదీనా కట్ట కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పుదీనా అంతా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మెత్తగా. దీంట్లోకి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి కారం అనేది. 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. నేనైతే మెత్తగా మిక్సీ పట్టి పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందం గల గిన్నె ఒకటైతే స్టవ్ పైన పెట్టుకున్నాను. గిన్నె హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి. మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే నెయ్యి వేసుకున్నాను. దీంట్లోకి హోల్ గరం మసాలా అయితే వేసుకున్నానండి నేను, బిర్యానీ మసాలా. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ ముక్కలన్నీ అయితే దీంట్లో వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుంటాం. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను, 1 స్పూను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా అంతా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అవుతూ ఉంది. ఇలాంటి టైంలో ఇప్పుడు మనం దీంట్లోకి తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. మీరు బియ్యం ఎన్ని నానబెట్టుకున్నారో దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను.
ఇలా రైస్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే 70% దాకా ఉడికింది, ఇంకా 30% ఉడకాలండి. ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది. మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి వాసన అయితే వస్తుంది. ఇంకా ఇది కొంచెం చల్లారినాక రైస్ అయితే పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి మీకు అలాగ అనిపిస్తుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి కర్రీ ఏం లేకపోయినా పర్వాలేదండి, పెరుగు రైతాతోటి ఇలా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది.